ఎండు చేపల కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే ఈ మధ్యనే ఈ కర్రీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుందండి. అందుకని వీడియో అయితే చేసేసాను. చూడండి, చాలా చాలా బాగుంటుంది. వంకాయ, ఎండు చేపలు. నేను ఇక్కడ తీసుకున్న చేపలు ఇసుక దుందలు అంటాం. మరి మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా చాలా రుచికరమైన కర్రీ అండి. ఇందులో మామిడికాయ ఉంటే చాలా బాగుండేది, కానీ మామిడికాయ దొరకలేదు. ఈసారి తప్పకుండా మామిడికాయతో వీడియో చేస్తాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఎండు చేపలని ముందు మనం వేడి నీళ్ళలో బాగా కడిగి దాంట్లో ఉన్నదంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసి. తర్వాత అదే ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, మీ ఇష్టం, కారం తగ్గట్టు, అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దాంట్లో 2 టొమాటోలు వేశాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు వేసుకుని ఇది బాగా మగ్గాలండి. ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉంచిన తర్వాత బాగా మగ్గిపోతుంది. టమాటాలు ఎలా దగ్గరికైనా చూసారా? ఇప్పుడు ఫ్రెష్ వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో. చాలా ఫ్రెష్ వంకాయలు. ఈ ఫ్రెష్ వంకాయలతో నేనైతే వంకాయ బజ్జీ కూడా చేశాను. లాంగ్ వీడియోలో ఉంది, కావాలంటే చూడొచ్చు. వంకాయ బజ్జీ చాలా చాలా బాగుంటుంది. ఈ వంకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే కారం వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాక దాన్ని అయితే బాగా కలిపి మూత పెట్టి 1 మినిట్ అలా ఉంచాలి. అప్పుడు దానికి అన్ని మసాలాలు పడతాయి. దీంట్లో నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఎందుకంటే వంకాయలు బాగా ఉడకాలి. ఫస్టే ఎండు చేపలు వేయకూడదండి. ఎండు చేపలు వేస్తే బాగా ముక్కలైపోతాయి. వంకాయలు బాగా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎండు చేపలు వేసుకోవాలి. ఎన్ని వేసినా ఒక్క ఎండు చేపలు వేసేదడికి కూర గుమ్మాయిస్తుంది చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! చూస్తేనే నోరు ఊరిపోద్ది అనమాట. దీంట్లో కొంచెం చింతపండు రసం వేసాను. ఇలా ఒక 5 నిమిషాల ఉంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే. చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.